ఈ పథకంలో 50,73,000 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం 2,293 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,969 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేసి 27,78,00,000 సబ్సిడీ భరిస్తూ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 క్రొత్త 33/11 kV సబ్స్టేషన్లు 50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంజూరు చేశాం. గిరిజన రైతులకు సాధికారిత అందించే లక్ష్యంతో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములు అందుబాటులో ఉన్న అటవీ శాఖ నిబంధనల మేరకు అలాంటి భూములకు లైన్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 12,600 కోట్ల రూపాయల ఖర్చుతో 6,03,000 ఎకరాల్లో 2 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నాం. దీనివల్ల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ఈ పథకం ద్వారా బోరు వేయటం, సౌర ఫలకలు అమర్చడం, డ్రిప్ ఇరిగేషన్ ఇతర సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ ఏడాది 10,000 మంది రైతులకు చెందిన భూముల్లో సౌర ఫలకలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రభుత్వం ఒక్కో రైతుకు 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల వర్షాధారిత పంటలే కాకుండా ఇతర లాభదాయక పంటలు వేయవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో 42,000 వ్యవసాయ కనెక్షన్లకు సౌర విద్యుత్ ప్లాంట్లను అమర్చనున్నాం.